నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుండలాపహరణ పర్వ అనే అనుపర్వ తర్వాత ఆరణేయ పర్వ అనే ఒక చివరి అనుపర్వని మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ఒక బ్రాహ్మణుడు తన అరణిని అలాగే మంథన కాష్టాన్ని రెండిటిని కూడా కోల్పోయాడు. అనగా ఒక ప్రాణి దాన్ని తన కొమ్ములలో చిక్కుకున్న తర్వాత దాన్ని తీసుకుని పారిపోయింది. ఆ సందర్భంలో ఆ విషయాన్ని ఆ బ్రాహ్మణుడు పాండవుల ముందుకు వచ్చి తనకు జరిగినటువంటి కష్టాన్ని చెప్పుకుని ఎలాగైనా సరే ఆ మంథని కాష్టాన్ని అరణిని కూడా తెచ్చివ్వమని ప్రార్థించాడు. ఆ సందర్భంలో యుధిష్ఠిర ప్రభుతుల వారందరూ కూడా 5గురు కూడా తమ ధనుర్బాణాలను స్వీకరించి వాటిని తీసుకురావడం కోసం బయలుదేరారు. సన్నద్ధాదన్విన సర్వే ప్రాద్రవన్ నరపుంగవాహ బ్రాహ్మణార్థే యతంతస్తే శీఘ్రమన్వగమన్ మృగం. పాండవులందరూ కూడా వారి వారి కవచాలను ధరించారు. వారి వారి ధనుర్బాణాలను స్వీకరించి ఆ బ్రాహ్మణ కార్యం కోసం ఆ మృగం ఎటువైపు అయితే వెళ్ళినదో అటువైపు వీరందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. కర్ణి నాలీక నారాచాన్ ఉత్సృజంతో మహారథాః నా విద్యన్ పాండవాస్తత్ర పశ్యంతో మృగమంతికాత్. పాండవులు వారు వేగంగా వెళ్ళారు కాబట్టి కాస్త దూరంలో ఆ మృగం కనబడినది. దానిపైకి వారు కర్ణి, నాలీకము, నారాచము ఇత్యాది అనేక బాణాలను ప్రయోగించారు. అంటే ఈ బాణాల ప్రయోగం వలన ఆ ప్రాణి కింద పడిపోతుంది, దాని ప్రాణం మాత్రం పోదు. కానీ ఆ విధంగా వారిని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రాణి తప్పించుకుంటూనే ఉన్నది. వాటి వలన దానికి ఎటువంటి హాని కలగలేదు. తేషాం ప్రయతమానానాం నాదృశ్యత మహామృగః అపశ్యంతో మృగం శాంతాః దుఃఖం ప్రాప్తా మనస్వినః. ఎంత వేగంగా వెళ్ళినా కూడా ఆ మృగాన్ని చేరుకోలేకపోయారు వీరందరూ కూడా. ఇతపూర్వం ఎలాగైనా సరే ఆ బ్రాహ్మణునికి అతని యొక్క అగ్ని కార్యానికి ఏదో తమ చేత సహాయం లేకపోతే సేవ చేయాలనే భావంతో సంతోషంతో వచ్చారు. కానీ వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వారి బాణాలకి ఆ ప్రాణి మాత్రం ఆగటం లేదు. అలాగే ఆ మృగం వెంటనే అదృశ్యమైపోతూ ఉన్నది. శీతలఛాయమాగమ్య న్యగ్రోధం గహనే వనే క్షుత్పిపాసా పరీతాంగాః పాండవాః సముపావిశన్. దట్టమైన అరణ్యం. అరణ్యంలో అలా పరిగెత్తు ఆ మృగం వెంట ఎంతో దూరం వచ్చేశారు. ఒక పెద్ద మర్రి చెట్టు కిందికి వచ్చారు. వారికి విపరీతమైనటువంటి ఆకలి దప్పుకలు, వాటి వలన బాధపడుతూ అలమటిస్తూ వారు అక్కడ కూర్చొని ఉన్నారు. తేషాం సముపవిష్టానాం నకులో దుఃఖితస్తదా అబ్రవీద్ భ్రాతరం శ్రేష్టం అమర్షాత్ కురునందనం. వారికి వచ్చినటువంటి ఆకలి దప్పుక వలన ఎంతో బాధపడుతూ నకులుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. కోపంతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నాస్మిన్ కులే జాతు మమగ్న ధర్మో నచాలస్యాదర్థలోపో బభూవ అనుత్తరా సర్వభూతేషు భూయః సంప్రాప్తాస్మా సంశయం కిన్ను రాజన్. ఓ అన్నగారు, ఓ యుధిష్ఠిర, మన వంశంలో ఎప్పుడూ కూడా ఆలస్యం అనే ఒక దోషం వలన ధర్మలోపం జరగలేదు. సామాన్యంగా ధర్మం అనేది లోపం ఎక్కడొస్తుందంటే ఆలస్యం అంటే మనం రావలసిన సమయానికి రావటం అనే ఇది కాదు. కానీ కాస్త ఏ సందర్భంలో మనం నిద్రపోవాలో ఆ సందర్భంలో నిద్రపోక, అకాలంలో అలా మనం నిద్రపోతూ ఉదయం సకాలంలో నిద్ర లేవకుండా మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలను తగ్గించడం, దీనికి కారణమైన ఏదైతే ఉంటుందో దానే ఇక్కడ ఆలస్యంగా పేర్కొంటున్నారు. అటువంటి ఆలస్యం ద్వారా మనం ఎప్పుడూ కూడా ధర్మాన్ని లోపం చేయలేదు. అలాగే ఎవరు మనం ప్రార్థించినా కూడా వారి యొక్క కష్టాలను అన్నిటినీ కూడా తీర్చాం. వారి కష్టాలను తీర్చలేదు అనే విధానం ఎప్పుడు కూడా జరగలేదు. వారిని ఎవరిని కూడా మనం నిరాశపరచలేదు. కానీ మనమందరం కూడా ఇప్పుడు ఇటువంటి స్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఏమిటి అని పరస్పరంగా వారందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఈ విధంగా ఆ నకులుని యొక్క మాటల చేత ఇక్కడికి మనం 311వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 312వ అధ్యాయంలో యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ నాపదామస్తి మర్యాద న నిమిత్తం న కారణం ధర్మాస్తు విభజత్యర్థం ఉభయో పుణ్యపాపయో. చాలా చక్కటి మాటలు మాట్లాడాడు యుధిష్ఠిరుడు. అంటే ఈ కాలంలో మనకు వచ్చేటువంటి కష్టాలు, ఆ కష్టాలు రావడానికి కారణాన్ని కూడా చక్కగా విశదీకరించాడు. నాయన, ఆపదలకు అంతు లేదు. ఆపదలు అనేవి క్షణం క్షణం కూడా వస్తూనే ఉంటాయి. ఎక్కడో మృగం ఉంటుంది, ఆ మృగాన్ని సంహరించి భక్షించడం కోసం పక్కనే ఒక మృగం చాటుగా ఉంటుంది, దాన్ని భక్షించడం కోసం ఇంకొక మృగం ఉంటుంది. ఈ విధంగా ఆపదలు అనేవి జీవికి సహజ సిద్ధంగా వచ్చేవి. అంతేకాదు వాటికి ఒక్కొక్కప్పుడు కూడా తగిన కారణం కూడా మనం వెతుక్కోలేం. తగిన కారణంగా మనం దేన్ని చెప్పినా కూడా సరిపోదు. అవన్నీ కూడా మన పూర్వజన్మల యొక్క కర్మలకు ఫలంగా అవన్నీ కూడా సుఖదుఖాలకు మనకు వస్తూ ఉంటాయి. ఆ సుఖదుఖాలే ప్రారంభంగా మారి మనకిప్పుడు ఆపదలు వస్తూ ఉంటాయి అని యుధిష్ఠిరుడు చెప్పగా, అందుకు భీముడు కూడా చెబుతూ భీమౌవాచ ప్రాతికాం యనయత్ కృష్ణాం సభాయాం ప్రేషవత్తదా నమయా నిహతస్తత్ర తేన ప్రాప్తాస్మ సంశయం. వాస్తవంగా ఇంతటి ఆకలి దప్పుకలకు మనం గురయ్యాం కదా, దీనికి కారణమేమిటి అనే విషయాన్ని నకులుడు ప్రశ్నించాడు. అందుకు ధర్మరాజు గారు చెప్పారు, మన పుణ్యపాపాలే కారణము, దానికి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ భీముడు ఒక కారణాన్ని చెబుతున్నాడు. భీముడు చెబుతున్నాడు, ప్రాతికామి స్థానంలో దూతగా వెళ్ళిన వాడు దుశ్శాసనుడు. అనగా ఒక దూతను పంపించారు. ఆ దూత ద్వారా ద్రౌపదీదేవి ఇక్కడికి రాలేదు. కానీ ఎలాగైనా సరే ద్రౌపదీదేవిని తీసుకొని వెళ్ళిన వాడు దుశ్శాసనుడు. అతను ప్రాతికామి అనే ఒక దూతగా వెళ్ళాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని సభలో ఈడ్చుకు వచ్చాడు. ఆ సందర్భంలోనే నేను ప్రాతికామిగా వెళ్ళినటువంటి ఆ దుశ్శాసను యొక్క దుష్కృత్యాన్ని నేను అక్కడే ప్రతిఘటిస్తూ వాడిని అక్కడే వధించవలసి ఉండాల్సింది. కానీ వాడిని నేను వధించలేదు కదా, దానివల్లనే మనకిన్ని కష్టాలు వచ్చాయి. అంటే దుశ్శాసని వధ జరిగిపోయి ఉంటే మనం ఈ పాటికి మన యొక్క రాజ్యంలో ఉండేవాళ్ళమి, మనకిన్ని దుఃఖాలు వచ్చేవి కాదు కదా అని భీమసేనుడు ఒక కారణాన్ని చెప్పగా, అర్జునుడు ఇంకొక కారణాన్ని చెబుతున్నాడు. అర్జున ఉవాచ వాచస్తీక్ష్ణాస్తి భేదిన్య సూతపుత్రేణ భాషితాః అతి తీవ్ర మయాక్షాంతాః తేన ప్రాప్తాస్మ సంశయం. ఓ అన్నగారు, ఆ రోజు అనగా ఏ రోజైతే కర్ణుడు మాట్లాడో ఆ రోజు కర్ణుడు మన ఎముకలను కూడా చీల్చేటువంటి కర్ణ కఠోరమైనటువంటి మాటలు మాట్లాడాడు ఆ ద్యూత సభలో ఇత్యాది అనేక సందర్భాల్లో. కానీ అన్ని సందర్భాలలో కూడా మనం ఆ కర్ణుడిని అక్కడే ఖండించాము. కానీ వాస్తవంగా కర్ణుడిని మనం అక్కడే వధించవలసి ఉన్నది. అలా వధించకుండా మనం ఏదైతే వదిలివేశామో అదే మనకు కష్టాల యొక్క కారణము. అంటే భావి కాలంలో ఎవరెవరిని వధించబోతూ ఉన్నారో వారి యొక్క అప్పుడప్పుడు చేసిన వారి వదను చేయకపోవడం అనే ఒక కారణాన్ని చూపిస్తూ వాటినే ఇక్కడ వారికి వచ్చినటువంటి కష్టాలకు కారణంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా అర్జునుడు చెప్పగా అప్పుడు సహదేవుడు కూడా మాట్లాడుతున్నాడు. శకునిస్వాం ఇరాజైషీత్ అక్షద్యూతేన భారత సమయాన హతస్తత్ర తేన ప్రాప్తాస్మ సంశయం. ఓ భరతశ్రేష్ఠ, ఓ అన్నగారు, వాస్తవంగా ఆ రోజు శకుని మాయాజూదంలో మనల్ని ఓడించాడు. ఆ సందర్భంలోనే మనం శకుని వధించి ఉండవలసినది, వధించలేదు కదా, అదే మన కష్టాలకు కారణము. మాయాద్యూతం అనేదే లేకపోతే మనం ఓడిపోవడం ఎక్కడ జరిగిపోతుంది? మనం ఓడిపోయినందుకే కదా ఇలా వనవాసాలకు వచ్చాం, తద్వారా ఇన్ని కష్టాలు వచ్చాయి. అందుకోసం మన కష్టాలకు కారణం శకునిని వధించకపోవటమే అని సహదేవుడు చెప్పగా అప్పుడు వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ వైశంపాయనువాచ తతో యుధిష్ఠిరో రాజా నకులం వాక్యమబ్రవీత్ ఆరుహ్య వృక్షం మాద్రేయ నిరీక్షస్వదిశో దశ. నాయన, అవన్నీ మాటలు వదిలివేయండి. మొట్టమొదటిగా మనకిప్పుడు తాగడానికి నీళ్లు కావాలి. అందుకోసం ఓ నకుల, ఈ న్యగ్రోధ వృక్షం ఏదైతే ఉందో అది బాగా ఎత్తుగా పెరిగి ఉన్నది. అందుకోసం ఈ వృక్షాన్ని పైకెక్కి అన్ని వైపులా చూడు, ఎక్కడైనా నీరుందా? పానీయమంతికే పశ్య వృక్షాంశ్చాప్యుదకాశ్రితాన్ ఏతే భ్రాతరశ్రాంతాః తవ తాత పిపాసితాః. ఇక్కడే దగ్గర ఎక్కడైనా నీరు ఉంటుంది. ఇదంతా కూడా వనం కదా. ఈ వనంలో నీటి యొక్క సౌలభ్యం ఉన్నది కాబట్టి ఎక్కడ నీరు ఉన్నదో చూడు. ఎందుకంటే వృక్షాంశ్చాపి ఉదకాశ్రితాన్,
ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ గుబురుగా చెట్లన్నీ కూడా బాగా పెరిగి ఉంటాయి. అలాగే అనేక పక్షులు కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి యొక్క గుర్తు ద్వారా మనం ఎక్కడ నీరు ఉన్నదో తెలుసుకోవచ్చు. మన అన్నదమ్ములు అందరూ కూడా నీరు కావాలని అలమటిస్తున్నారు కాబట్టి నీటి యొక్క జాడను తెలుసుకోమని నకులుడిని ప్రచోదన చేశాడు యుధిష్ఠిరుడు. అప్పుడు నకులస్తు తథేత్యుక్త్వా శీఘ్రమారుహ్య పాదపం అబ్రవీద్ భ్రాతరం జ్యేష్ఠం అభివీక్ష సమంతతః. నకులుడు తన అన్నగారి యొక్క మాటలను తను కూడా సమ్మతిస్తూ ఆ చెట్టుకు పైకెక్కాడు. పైకెక్కిన తర్వాత 4 దిక్కుల వైపు చూశాడు. చూసిన తర్వాత ధర్మరాజు గారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పశ్యామి బహుళాన్ రాజన్ వృక్షానుదక సంశయాన్ సారసానాం చ నిర్హాదం అత్రోదకమసంశయం. అదిగో అన్నగారు, నీటి పక్క పెరిగేటువంటి కొన్ని చెట్లుంటాయి. ఆ చెట్లన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ నీరు అనేది కూడా ఉన్నది. అలాగే సారస పక్షులు అనగా సరోవరంలో నివసించేటువంటి పక్షులు అవి కూడా ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ నీటి జాడ అనేది అవశ్యంగా ఉన్నది. అందులో ఎటువంటి సందేహం లేదు. తతో బ్రవీత్ సత్యధృతి కుంతీ పుత్రో యుధిష్ఠిరః గచ్చ సౌమ్య తతః శీఘ్రం తూణైః పానీయమానయ. సత్యనిష్ట కలిగినటువంటి ఆ యుధిష్ఠిరుడు వెంటనే నకులంతో త్వరగా చెబుతున్నారు. సరే, నీవు ఎటువైపు అయితే చూసావో అటువైపుకు వెళ్ళి అక్కడ మన ఏవైతే తూణీరాలు ఉన్నాయో, మన బాణాలను పెట్టుకునేటువంటి ఏదైతే ఒక చర్మం యొక్క తోలు సంచి ఉంటుందో దాని ద్వారా నీటిని తీసుకురమని ఆ నకులునికి చెప్పాడు. నకులస్తు తథేత్యుక్త్వా భ్రాతురు జ్యేష్ఠస్య శాసనాత్ ప్రాద్రవత్ యత్ర పానీయం శీఘ్రం చైవాన్వపద్యత. తన పెద్దన్నగారు ఆ ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞానుసారంగా నకులుడు కూడా అలాగే అని చెప్పి ఎంతో వేగంగా పరిగెత్తాడు. అటువంటి దప్పికతో ఉన్నారు కాబట్టి తను నీటి వసతి దగ్గరికి చేరుకున్నాడు. సదృష్ట్వా విమలం తోయం సారసైః పరివారితం పాతుకామస్తతో వాచం అంతరిక్షాత్ సశుశ్రువే. సారస పక్షులు అక్కడ ఎన్నో తిరుగుతున్నాయి. అటువంటి స్వచ్ఛమైనటువంటి నీటిని చూశాడంటే ఎక్కడైతే సారస పక్షులు ఉంటాయో ఆ సారస పక్షులు ఆ సరోవరంలో ఉండేటువంటి మలినాన్ని మొత్తాన్ని కూడా తీసి భక్షిస్తాయి. కాబట్టి సరోవరం అనేది ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అటువంటి సారస పక్షులతో కూడినటువంటి ఆ సరోవరాన్ని చేరుకుని అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన నీటిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది నకులుడికి. వెంటనే తన దప్పికని తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. కానీ అంతరిక్షం నుండి అశరీరవాణి వినబడినది. ఆ అశరీరవాణి ఒక యక్షుడిగా వివరిస్తూ వ్యాసుల వారు చెబుతున్నారు. యక్ష ఉవాచ మాతాత సాహసం కార్షీ మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్త్వాతు మాద్రేయ తత పిబహరస్వచ. ఆ అంతరిక్షం నుండి యక్షుడు చెబుతూ, ఓ మాద్రీనందన, ఓ నకుల, ఈ చెరువు నా అధీనంలో ఉన్నది. అందుకోసం ఇక్కడ నీటిని తాగాలంటే నేను కొన్ని ప్రశ్నలను వేస్తాను. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే నీవు నీటిని తాగాలి అని ఆ యక్షుడు చెప్పాడు. కానీ అనాదృత్యతు తద్వాక్యం నకుల సుపిపాసితః అపిబచ్చీతలం తోయం పీత్వాచ నిపపాతః. వీడి మాటలు నేనెందుకు వినాలి అనే ఒక భావన. ఇంకొక వైపు తను ఆ దప్పికని ఇప్పటికి తట్టుకోలేకపోతున్నాడు. ఎంతవరకు అయితే నీటి జాడ తెలియదో అంతవరకు ఎంతో తట్టుకున్నాడు. కానీ చక్కటి స్వచ్ఛమైనటువంటి నీరు ఉపలబ్ధమైన తర్వాత వెంటనే తట్టుకోలేక ముందు నీరు తాగుదాము, తర్వాత వీటితో మాట్లాడదాము అనే భావనతో ఆ నకులుడు ఆ యక్షుని యొక్క మాటలను అనాదరణ చేస్తూ మొట్టమొదటిగా అక్కడ ఉండేటువంటి చక్కటి నీటిని తాగాడు. కానీ ఆ నీటిని తాగిన వెంటనే కింద పడిపోయాడు. చిరాయమాణే నకులే కుంతీ పుత్రో యుధిష్ఠిరః అబ్రవీత్ భారతం వీరం సహదేవమరిందమం. నకులుడు ఎంతసేపటికి రాలేదు. దాన్ని గమనించినటువంటి కుంతీపుత్రుడైన ఆ యుధిష్ఠిరుడు తన సోదరుడైన అలాగే అరిమర్దుడైనటువంటి సహదేవునితో ఈ విధంగా చెబుతున్నాడు. భ్రాతాహి చిరయాతోన సహదేవస్తవాగ్రజః తథైవానయ సోదర్యం పానీయం చ త్వమానయ. ఓ సహదేవ, నకులుడు వెళ్ళి ఎంతసేపు అయిపోయింది, కానీ ఇంతవరకు రాలేదు, నీళ్లు కూడా రాలేదు. అందుకోసం నీవు వెళ్ళి నకులుడిని అలాగే నీటిని కూడా తీసుకురమ్మని పురమాయించాడు. సహదేవస్తథేత్యుక్త్వా తాం దిశం ప్రత్యపద్యత దదర్శ చ హతం భూమౌ భ్రాతరం నకులం తదా. సహదేవుడు సరేనని ఎటువైపైతే నకులుడు వెళ్ళాడో అటువైపే తను కూడా వెళ్ళాడు. ఆ సరోవరానికి చేరుకున్నాడు. కానీ అక్కడ విగత జీవుడిగా పడి ఉన్నటువంటి నకులుడిని చూశాడు. భ్రాతశోకాభిసంతప్తః
తృషయా చ ప్రపీడితః అభిదుద్రావ పానీయం తతో వా గభ్యభాషత. తన సోదరుని యొక్క మరణం అలాగే దప్పిక రెండు బాధలతో అల్లాడిపోతున్నాడు. సరే, ముందుగా నీరు తాగుదామని ఆ నీటి వైపు వెళ్ళాడు. అప్పుడు అశరీరవాణి అతనికి కూడా వినబడినది. మాతాత సాహసం కార్షీ మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్త్వా యథా కామం పిబస్వచ హరస్వచ. ఓ నాయన, నా అధీనంలో ఈ తటాకం ఉంది. మొట్టమొదటిగా నేను అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వు, తర్వాత నీటిని తాగమని చెప్పినది. కానీ అనాదృత్యత తద్వాక్యం సహదేవ పిపాసితః అపిబచ్చీతలం తోయం పీత్వాచ నిపపాతః. సహదేవుడు కూడా తీవ్రమైనటువంటి దాహం చేత ఎంతో బాధపడుతున్నాడు కాబట్టి ఆ యక్షుని మాటను పట్టించుకోక మొట్టమొదటిగా నీటిని తాగాడు. కానీ విగత జీవుడిగా అక్కడే పడిపోయాడు. అథాబ్రవీత్ సవిజయం కుంతీ పుత్రో యుధిష్ఠిరః భ్రాతరౌ తే చిరగతో బీభత్సో శత్రుకర్షణ. ఇటువైపు ధర్మరాజు గారు మరొకసారి అర్జునుడితో మాట్లాడుతున్నారు. ఓ అర్జున, నకుల సహదేవులు ఎంతసేపు అయినా రావటం లేదు. వారిద్దరు కూడా ఎంతోసేపు అయింది కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి. తౌ చైవానయ భద్రం తే పానీయం చ త్వమానయ త్వం హినస్తాత సర్వేషాం దుఃఖితానామపాశ్రయః. నాయన, మేమందరం కూడా ఎంతో దుఃఖించే సందర్భంలో మమ్మల్ని కాపాడేవాడివి నీవే. అటువంటి నీవు వెంటనే వెళ్ళి నకుల సహదేవులను అలాగే నీటిని కూడా తీసుకురమ్మని అతన్ని పంపాడు. ఏవముక్తో గుణాకేశః ప్రగుహ్య సశరం ధనుః అముక్త ఖడ్గో మేధావి తత్సరః ప్రత్యపద్యత. ఆ ధర్మరాజు గారు ఆ విధంగా చెప్పిన వెంటనే ఆ గుడాకేశుడు అనగా నిద్రను జయించే గొప్ప సామర్థ్యం కలిగినటువంటి బుద్ధిమంతుడైన అర్జునుడు ధనుర్బాణాదులను ధరించి ఆ సరోవర ప్రాంతానికి చేరుకున్నాడు. తతః పురుష శార్దూలౌ పానీయ హరణే గతౌ తౌ దదర్శహతో తత్ర భ్రాతరౌ శ్వేతవాహనః. శ్వేతవాహనుడైన అర్జునుడు అక్కడికి వెళ్ళాడు. నీరు తేవడానికి వెళ్ళినటువంటి పురుష సింహులైన నకుల సహదేవులు వారిద్దరు కూడా విగత జీవులుగా పడి ఉండటాన్ని తను కూడా చూశాడు. ప్రసుప్తా వివతౌ దృష్ట్వా నరసింహస్సు దుఃఖితః ధనురుద్యమ్య కౌంతేయో వ్యలోకేత తద్వనం. వాస్తవంగా వారిద్దరు కూడా విగత జీవులుగా పడి ఉన్నారని ఇక్కడ చెబుతున్నారు, కానీ స్పష్టంగా చెబుతోంది మహాభారతం. నిద్రపోతున్న వారు ఎలాగైతే ఉంటారో అలా కనబడుతున్నారట. అటువంటి వారిద్దరిని చూసి ఎంతో దుఃఖాన్ని పొందాడు అర్జునుడు. తన ధనుస్సుని ఎక్కుబట్టి నలుమూలలా కూడా పరిగించారు, ఎవరైనా కనబడతారేమో అని. కానీ నా పశ్యత్తత్ర కించిత్ సహ భూతమస్మిన్ మహావనే సవ్యసాచీ తతశాంతః పానీయం శోభ్యతావత. ఎటువైపు చూసినా ఏ జంతువు, రాక్షసుడు ఇత్యాది ఎవరు కూడా కనబడటం లేదు. సరే, దప్పికగా ఉందని తను నీటి వైపు అడుగులు వేశాడు. అభిధావంస్తతో వాక్యం అంతరిక్షాత్ సశుశ్రువే కిమాసీదసి పానీయం నైతచ్చక్యం బలాత్వయా కౌంతేయ యది ప్రశ్నాన్స్తాన్ మయోక్తాన్ ప్రతిపత్ససే తతః పాస్యసి పానీయం హరిష్యసి చ భారత. నీటి వైపు వెళుతున్నటువంటి ఆ అర్జునుని గురించి అశరీరవాణి అంతరిక్షం నుండి ఈ విధంగా చెబుతోంది. ఓ అర్జున, ఎందుకు నీటి వైపు వెళుతున్నావు? ఈ నీరు, ఈ సరోవరం మొత్తం కూడా నా అధీనంలో ఉన్నది. బలవంతంగా నీ అస్త్రప్రయోగం ద్వారా ఈ నీటిని నువ్వు పానం చేయలేవు. కానీ నేను కొన్ని ప్రశ్నలను వేస్తాను. ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తే మాత్రమే నీవి నీటిని తాగడానికి నేను అనుమతిస్తాను. అలాగే నీటిని కూడా తీసుకుపోవచ్చని ఆ శరీరవాణి పలికినది. వారిత స్వబ్రవీత్ పార్థః దృశ్యమానో నివారయ యావద్బాణైర్వినిభిన్నః పునర్నైవం వదిష్యసి. ఆ విధంగా తనను వారించేటువంటి ఆ ధ్వని వైపు ఎంతగానో ఆలోచించాడు. అలాగే తను ఆ ధ్వని వైపు వచ్చినటువంటి దిశగా చూస్తూ దానికి సవాలు కూడా విసిరాడు. ఓ అశరీరవాణి, నీవు నా ముందుకు వచ్చి నిలబడి మాట్లాడు. ఎందుకు ఎవరికి కనబడంగా చాటుగా నిలబడి మాట్లాడుతున్నావు? నీవు అకస్మాత్తుగా నా ఎదురుగా నిలబడితే నా బాణప్రయోగం ద్వారా నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. అప్పుడు ఈ విధంగా మాట్లాడే సందర్భమే రాదు కదా అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. ఏవముక్త్వా తతః పార్థః శరైరస్త్రాను మంత్రితైః ప్రవవర్ష దిశకృత్స్నాన్ శబ్దభేదం చ దర్శయన్. ఈ విధంగా చెప్పిన తర్వాత పుంఖానుపుంఖంగా అనేక అస్త్రాలను, శస్త్రాలను తను ప్రయోగించి శబ్దవేది విద్య అనే విద్య ద్వారా కూడా ఎటువైపు అయితే ఈ శబ్దం వినపడుతుందో అటువైపు కూడా అనేక అస్త్రాలను ప్రయోగించి బాణాల వర్షాన్ని కురిపించాడు. కర్ణ నాలీక నారాచాన్ ఉత్సృజన్ భరతర్షభ
తత్వమోఘానిషూన్ముక్త్వా తృష్ణయాభిప్రపీడితః అనేకైరిషు సంఘాతైః అంతరిక్షేవ వర్షః. ఎటువైపు ఇంకా వినబడుతుంది? ఆ శబ్దం మొత్తం కూడా పైనుండి వస్తుంది. కాబట్టి అటువైపు అనేక అస్త్రాలను, కర్ణి, నాలీక, నారాచ అనే బాణాలను ప్రయోగించాడు. అంతరిక్షంలో అన్ని వైపులో కూడా తన శరవర్షాన్ని కురిపించాడు. కానీ అప్పుడు యక్షుడు మరొకసారి చెబుతున్నాడు. యక్ష ఉవాచ కిం విధానేన తే పార్థ ప్రశ్నానుక్త్వాపి తదపిభ అనుత్వాచ పిబన్ ప్రశ్నాన్ పీత్వైవ న భవిష్యసి. ఆ యక్షుడు చెప్పాడు, నీవు ఎన్ని బాణాలు ప్రయోగించినా కూడా నన్నేం చేయలేవు. నీ బాణ ప్రయోగం వలన ఎటువంటి ఉపయోగం లేదు. నేను చెబుతున్నాను విను, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు. ఆ తర్వాత మాత్రమే ఈ సరోవరంలో ఉండేటువంటి నీటి ద్వారా నీ దాహాన్ని తీర్చుకో. అలా చేయకుండా, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నీవేమైనా నీటిని తాగాలనుకుంటే నీవు కూడా మరణిస్తావు అని హెచ్చరించినది ఆ శరీరవాణి. కానీ ఏవముక్తస్తతపార్థః సవ్యసాచీ ధనంజయః అవజ్ఞాయైవ తాం వాచం పీత్వైవ నిపపాతః. యక్షుడు ఈ విధంగా చెప్పిన వెంటనే అర్జునుడు ఆ మాటలన్నీ కూడా అవహేళన చేశాడు. అలాగే వెంటనే ఆ సరోవరంలో దిగి తనకు కావలసినంత నీటిని పానం చేశాడు. కానీ వెంటనే పడిపోయాడు. అథాబ్రవీద్ భీమసేనం కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ భీభత్సుశ్చ పరంతప చిరం గతాస్తోయ హేతోః నచా గచ్చంతి భారత. అప్పుడు ఇటువైపు యుధిష్ఠిరుడు కూడా వెంటనే భీమసేనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ నాయన భీమసేన, నీ తమ్ముళ్ళైనటువంటి నకుల సహదేవులు, అలాగే బీభత్సు అనగా అర్జునుడు, ఈ ముగ్గురు వెళ్ళారు నీటి కోసం. కానీ వారు ఇంతవరకు రాలేదు కదా. తాంశ్చైవానయ భద్రం తే పానీయం చత్వమానయ. ఎంతో దప్పికతో నేను అల్లాడిపోతున్నాను కాబట్టి వారి ముగ్గురిని పిలుచుకురా, అలాగే నీటిని కూడా తీసుకురమ్మని వారిని పంపించాడు. భీమసేన స్తతేత్యుక్త్వా తం దేశం ప్రత్యపద్యత యత్ర తే పురుషవ్యాఘ్రాః భ్రాతరోస్య నిపాతితాః తాన్ దృష్ట్వా దుఃఖితో భీమః తృషయా చ ప్రపీడితః. భీమసేనుడు తన అన్నగారి యొక్క ఆజ్ఞను తను శిరసా వహిస్తూ ఎక్కడైతే సరోవరమున్నదో ఆ సరోవర ప్రాంతానికి చేరుకున్నాడు. కానీ ఇక్కడ చూశాడు, వరుసగా నకులుడు, సహదేవుడు, అర్జునుడు ముగ్గురు కూడా పడి ఉన్నారు. కానీ ఇతనికి దాహం అధికంగా పీడిస్తూ ఉన్నది. అమన్యత మహాబాహు కర్మతద్యక్ష రక్షసాం సచింతయామాస తదా యోద్ధవ్యం ధ్రువమద్యవై. ఇక వెంటనే భీముడు తను నిశ్చయం చేసుకున్నాడు, ఇదంతా కూడా ఎవరో యక్షుడో రాక్షసుడో వారి యొక్క కర్తవ్యమే, వారే ఇటువంటి పనులు చేశారు, వారితో నేను యుద్ధం చేయాలి అని యుద్ధానికి సిద్ధుడైపోయాడు. పాస్యామి తావత్ పానీయం ఇతి పార్థో వృకోదరః తతోభ్యతావత్ పానీయం పిపాసుః పురుషర్షభః. సరే, యుద్ధం తర్వాత చేద్దాం, మొట్టమొదటిగా మన దప్పికని తీర్చుకుందామనే భావనతో ఆ నీటి వైపు తను వెళుతూ ఉన్నాడు. అప్పుడు యక్ష ఉవాచ మాతాత సాహసం కార్షీః మమ పూర్వ పరిగ్రహః ప్రశ్నానుత్వాతు కౌంతేయ తత పివ హరస్వచ. పునః యక్షుడు అదే మాటని చెప్పాడు. ఓ భీమసేన, ఆగు ఆగు, నీటిని తాగవద్దు. ఈ సరోవరం మొత్తం కూడా నా అధీనంలో ఉన్నది. నేను కొన్ని ప్రశ్నలను వేస్తాను, వాటికి సమాధానం చెప్పిన తర్వాతే నీకు కావలసినంత నీటిని తాగి ఈ నీటిని కూడా తీసుకువెళ్ళవచ్చు అని యక్షుడు చెప్పాడు. ఏవముక్తస్తదా భీమో యక్షేణామిత తేజస అనుత్వైవ తాన్ ప్రశ్నాన్ పీత్వైవ నిపపాతః. యక్షుడు చెప్పినటువంటి మాటలని తిరస్కారం చేశాడు భీముడు, వాటిని లెక్క చేయలేదు. అందుకోసం ఆ సరోవరంలో దిగి మొట్టమొదటిగా నీటిని తాగాడు. నీటిని తాగిన వెంటనే తను కూడా భూమిపైన పడిపోయాడు. తతః కుంతీసుతో రాజా ప్రచింత్య పురుషర్షభః సముత్థాయ మహాబాహుః దహ్యమానేన చేతసా వ్యపేత జన నిర్ఘోషం ప్రవివేశ మహావనం రురుభిశ్చ వరాహైశ్చ పక్షిభిశ్చ నిషేవితం. ఇప్పుడు ఇక పంపడానికి ఎవరూ లేరు. వరుసగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు వెళ్ళిపోయారు. ఈ ఐదుగురు మాత్రమే వచ్చారు. కాబట్టి ఇక ధర్మరాజు గారు ఇక నేను వెళ్ళకపోతే లాభం లేదు అని అనుకుని తన సోదరులపైన ఎంతో చింతిస్తూ వారికి ఎటువంటి ఆపద వచ్చిందో అని బాధపడుతూ తను మానవ సంచారం లేనటువంటి ఆ ప్రదేశంలో తను సంచరిస్తూ నీటి జాడు కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెళ్ళే సందర్భంలో అనేక దుప్పులు, అడవి పందులు, పక్షులు మాత్రమే సంచరించేటువంటి మహారణ్యంలోనికి ప్రవేశించాడు. నీలభాస్వర వర్ణైశ్చ పాదపైరుపశోభితం భ్రమరైరుపగీతం చ
పక్షిభిశ్చ మహాయశాః. ఆ అరణ్యంలో అనేక కాంతితో కూడినటువంటి అనేక చెట్లున్నాయి. తుమ్మెద యొక్క రోదలు వినబడుతున్నాయి. పక్షుల యొక్క కిలకిల రావాలు కూడా అక్కడ వినబడుతున్నాయి. సగచ్చన్ వా కాననే తస్మిన్ హేమజాల పరిష్కృతం దదర్శ తత్సర శ్రీమాన్ విశ్వకర్మ కృతం యథా. సాక్షాత్తుగా విశ్వకర్మ గారే వచ్చి ఇక్కడ ఈ సరోవరాన్ని నిర్మించారా అన్నంత సుందరంగా ఉండేటువంటి ఆ సరోవరాన్ని చూశాడు ధర్మరాజు గారు. అదంతా కూడా చక్కగా అమర్చబడి ఉన్నాయి. అక్కడ స్వర్ణకర్ణికా పుష్పభాసురమైనటువంటి సరోవరాన్ని చూశాడు. సాక్షాత్తుగా విశ్వకర్మయ్య నిర్మించినంత సుందరంగా కనబడుతుంది ఆ తటాకం. ఉపేతం నళినీ జాలైః సింధువారైః సవేతసైః కేతకైః కరవీరైశ్చ పిప్పలైశ్చ సంవృతం సమార్తస్తదుపాగమ్య సరో దృష్ట్వాథ విస్మితః. ఆ సరోవరం మొత్తం కూడా కమలాచ్ఛాదితంగా కనబడుతుంది. అనేక కలువ పూలు, కమలాలు అన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. ఆ కమలం యొక్క ఆ సరస్సు యొక్క 4 మూలల్లో కూడా సింధువార, వేతసి, కేతకి, కరవీర, పిప్పల ఇత్యాది అనేక వృక్షాలు కూడా భాసిల్లుతూ ఉన్నాయి. ఆ సమయంలో సొలసిపోయినటువంటి తన సోదరుల కోసం వచ్చినటువంటి ఆ ధర్మరాజు గారు అక్కడ చూసినటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడైపోయాడు. తన సోదరులందరూ కూడా కింద పడి ఉన్నారు. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యాన్ని పొందాడు అని చెబుతూ ఇక్కడికి మనం 312వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 313వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.